మిత్రులందరికీ నమస్తే. నేను మీ నాగార్జున కొల్లి. మనం ఎప్పుడు కూడా ఏదన్నా ఒక ప్రదేశానికి పొద్దున్నే వెళ్ళి సాయంత్రానికి వచ్చేసి ఈ మధ్యలో జరిగిన విశేషాలు, ఆ స్థలానికి సంబంధించిన వివరాలన్నీ కూడా వీడియో రూపంలో తీసుకొస్తున్నాను కదా. కానీ ఈసారి అందుకు కొంచెం భిన్నంగా ఒక 5 రోజులు ఒకే ప్రాంతంలో ఉండబోతున్నాను. ఒక చిన్న ట్రిప్ లాగా అనమాట. ఎక్కడికి వెళ్ళబోతున్నాను ఏంటనే విషయాలు కొద్దిసేపట్లో చెప్పబోతున్నాను. ఈ వీడియో ప్రత్యేకంగా ఏంటంటే ఆ ప్రదేశానికి నేను చేయబోతున్నటువంటి జర్నీ. సో సాధారణమైన జర్నీనే, కానీ ఏంటంటే ఈసారి నా ప్రయాణంలో మిమ్మల్ని ఒక భాగం చేద్దామని చెప్పి ఈ వీడియో అయితే చేయబోతున్నాను. సో ఎక్కడికి వెళ్ళబోతున్నాను, అక్కడ ఎలా ఉండబోతున్నాను, స్టే ఎలాగా, ఎప్పుడు వెళ్తే మంచిది, ఇలాంటివన్నీ కూడా ఈ వీడియోలో చెప్తాను. ఇప్పుడైతే కనుక మా ఊరు మోపిదేవుల నుంచి స్టార్ట్ అవ్వబోతున్నాను. బస్ కోసం వెయిట్ చేస్తున్నా. బస్సు రాగానే స్టార్ట్ అయిపోదాం. విజయవాడకు వెళ్ళి అక్కడే ట్రైన్ ఎక్కాలి. సో ఈ జర్నీ మొత్తం కూడా మీకు అప్డేట్స్ ఇస్తూ ఉంటాను. సరే, లెట్స్ స్టార్ట్ ది వీడియో. మా ఊర్లో ఉండగా వీడియో స్టార్ట్ చేశా, కానీ అక్కడి నుంచి కూడా మొత్తం అంతా ఎన్విరాన్మెంట్ మొత్తం గోలగా ఉండటంతో నేను మీకు దారిలో ఎక్కడ ఏమి వీడియో తీయలేదు. ఇప్పుడైతే నేను రావాల్సిన డెస్టినేషన్కి వచ్చేసాను. మనం వచ్చింది హోస్పేట అనే ఊరికి. ఈ ఊరు కర్ణాటకలో ఉంది. సో ఇప్పుడు నేను చేయాల్సిన పని ఏంటంటే, ఫస్ట్ ఇక్కడ ఐఆర్సిటీసీవి రెస్ట్ రూమ్స్ ఉంటాయంట. అవర్లీ రేటు మరి ఎలాగనేది తెలీదు. సో ఫస్ట్ అది ఎక్కడుందో చూసుకుని ఒక 2 hours తీసేసుకుని ఫ్రెష్ అయిపోతాను. లోపలికి వెళ్ళి ఇంకా ఆ రూమ్లోకి వెళ్ళి మిగిలిన అన్నీ మాట్లాడుకుందాం. సో ఇప్పుడే ఆ ఐఆర్సిటీసీ రెస్ట్ రూమ్స్ దగ్గరికి వెళ్ళి చూశాను. అది వచ్చేసి మినిమం 599 అంట. అది కూడా 3 hours కానీ అయితే అనుకుంటున్నాను. కానీ అక్కడ 2 ఫోన్ నెంబర్లు ఇచ్చారు, కానీ ఎవరు ఆన్సర్ చేయట్లే. సో ఇక అందుకని చెప్పి బయటకు వచ్చేసి ఇక్కడ ఏసీ వెయిటింగ్ హాల్ అని ఉంది. కాకపోతే ఏసీ లేదు, అలానే ఛార్జ్ కూడా ఏం లేదు. జస్ట్ ఊరినే అలా కూర్చున్నాం. దోమలు మాత్రం పిచ్చ కొట్టేస్తున్నాయి. టైం వచ్చేసి 3:30 అలాగవుతుంది. మేబీ ఇంకొక 1 hour అలాగా ఉండి నాకు నేను తీసుకున్నది ఒక కాటేజ్. సో దాని చెక్-ఇన్ వచ్చేసి 10ంటికి. సో 10ంటి వరకు ఇంక నేను ఎట్లా కాలక్షేపం చేసి అప్పుడు చెక్-ఇన్ అవ్వాలి. ముందు ఇక్కడ ఒక 2-3 గంటలు ఉండేసి ఆ తర్వాత హంపీకి స్టార్ట్ అయిపోతే, హంపీ ఇక్కడ నుంచి ఒక 30-40 kilometers ఉంది దగ్గరగా. సో ఒక 1 or 2 hours ఆగి హంపీకి బయలుదేరి వెళ్ళాక మీకు అక్కడ రూమ్ ఎలా ఉంది ఇలాంటివన్నీ కూడా చూపిస్తాను. దగ్గరలో ఏమేమి ఉన్నాయి ఇలాంటివన్నీ కూడా చూపిస్తాను. సో నెక్స్ట్ వీడియోలో నుండి వచ్చేసరికి మనకి హంపీలో ప్లేసెస్ ఇలాంటివన్నీ కూడా, ఆలయాలు, కోటలకి సంబంధించిన ఆనవాళ్ళు ఇలాంటివన్నీ కూడా నెక్స్ట్ వీడియోలో చూద్దాం. సరే, ఇప్పుడైతే కనుక ఒక 2 hours కాలక్షేపం చేయాలి ఎట్లా కొట్ల. సో టైం 6 అవుతుంది. 3 గంటలు అక్కడే కూర్చున్నా. పెద్దగా జనాలు ఎవరు లేరు, దోమలు మాత్రం ఫుల్గా ఉన్నాయి. ఇప్పుడు హంపీకి వెళ్ళాలి, ఎలాగెళ్ళాలో తెలీదు. ఏదో ఒక ఆటో పట్టుకొని వెళ్తాను. చలి మాత్రం బాగానే ఉంది, చూద్దాం. ఫస్ట్ 350 అన్నారు, కానీ నేను 200 ఇస్తా అన్న. ఇక అటు ఇటు కాకుండా 250 చెప్తున్నారు. ఇంకా అంతకుమించి వేరే ఆప్షన్ లేదు ఈ టైంలో. ఇంకా ఆటోలోనే వెళ్తాను. 250 రూపీస్ తీసుకుంటున్నారు. ఇంకా మనం డైరెక్ట్ కాటేజ్ దగ్గరికి వచ్చేసాం. మనం బుక్ చేసుకున్న కాటేజ్కి చెక్-ఇన్ 9-10కి కదా. సో ఇంకా నా దగ్గర పెద్ద బ్యాగ్ ఉంటే లగేజ్ బ్యాగ్, అది ఇక్కడ పెట్టేసారు రిసెప్షన్లో. సో ఇది మనం ఉండబోయే కాటేజ్. ప్రాబబ్లీ ఈ రూమ్ ఇవ్వచ్చు. మన పక్క రూమ్లోనేమో ఇటాలియన్స్ వచ్చారు, వాళ్ళతో ఇప్పుడు దాకా మాట్లాడాను. ఇదంతా చూడండి ఎట్లా ఉందో. చూడటానికి అయితే బాగుంది. లోపలికి వెళ్ళి చూద్దాం ఎట్లా ఉందో. సో చెక్-ఇన్ అయ్యాక అది చూపిస్తాను. ఇంకా ఇప్పుడు ఖాళీనే కాబట్టి తిరుగుతా. 9-10 వరకు తిరుగుతాను. ఆ తర్వాత రూమ్ ఖాళీ అవుతుంది కదా, అప్పుడు వచ్చి లోపల ఎలా ఉంది అదంతా కూడా చూపిస్తా. అదండి, తిరుగుదాం.
నాకు రూమ్కి వచ్చేసి 900 దాకా పడింది రోజుకి వచ్చేసి. ఈ లోపలికి కొంచెం నడుచుకుంటూ వెళ్తూ వచ్చేస్తుంది. చాలా దగ్గరలో కొంచెం తక్కువలోనే దొరికిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే చూడండి, ఇటు పక్కనే విరూపాక్ష మందిరం. అసలు నా జీవితంలో ఇంత పెద్ద గోపురాన్ని నేనైతే ఎప్పుడు చూడలా. అక్కడ సైజ్ కంపారిజన్గా చూడండి, మనుషులు ఎంత చిన్నగా ఉన్నారో, గోపురం ఎంత పెద్దగా ఉందో చూడండి. ఇందాక నేను షూట్ చేశాను, కానీ ఆటోలో ఉన్నప్పుడు గాలి బాగా వస్తుందో ఆయన ఆటో డ్రైవర్ ఏం మాట్లాడుతున్నారు అనేది ఏం వినపడలేదు. ఆయన వచ్చింది, వాళ్ళ ఫ్యామిలీ వచ్చింది అనంతపూర్ నుంచి అంట. వచ్చేసి ఇక్కడ స్థిరపడిపోయారు ఆటో డ్రైవర్గా. ఇంకా వచ్చే దారిలో చూస్తేనేమో మొత్తం అన్ని పొలాలు, ఎడ్ల బళ్ళు కనపడుతున్నాయి ముందు. మాది పల్లెటూరు అయినా, పక్క పల్లెటూరు అయినా కానీ ఎడ్ల బళ్ళు కొంచెం తక్కువ. కానీ ఇక్కడ చూస్తే మాత్రం చాలా కనపడుతున్నాయి ఎడ్ల బళ్ళు. కనపడటమే కాదు, వాటిని బాగా వ్యవసాయానికి ఫుల్గా వాడుతున్నారు కూడా. సో అడిగాను నేను, అడిగితే ఇక్కడ ఎక్కువగా చెరుకు, అరటి ఈ 2 పండుతాయి అంట. సో అందుకని చెప్పి ఇక్కడ ఎడ్ల బళ్ళు కూడా ఫుల్గా వాడతారంట వ్యవసాయానికి. సో అది మాత్రం నాకు చాలా సంతోషం అనిపించింది. ఇంకోటి, మనం ఇక్కడ ఇవాళ కనిపించిన ఈ ఎడ్లన్నీ కూడా మన ఆంధ్రాలో అయితే మైసూర్ ఎద్దు అంటాం. కొమ్ములు అంత సన్నగా ఉండి బారుగా ఉండే వాటిని మైసూర్ ఎద్దు అంటాం. ఆయన అడిగాను వాళ్ళు ఏమంటారని చెప్పి, ఏదో చెప్పారు, కుడుకు గిత్త ఏదో చెప్పారు ఆయన పేరు, నాకు సరిగ్గా తెలియలేదు, అది కన్నడ కదా. సో మనం కూడా ఎద్దు అనే పదంతో పాటు గిత్త అనేది కూడా వాడుతాం కదా. సో అట్లా వీళ్ళు కూడా కుడుగు గిత్త ఏదో పేరుతో పిలుస్తున్నారు వాటిని. నేనైతే యాక్చువల్గా జనవరిలోనే ఇక్కడికి వద్దామని అనుకున్నాను. కానీ జనవరిలో ఏంటంటే నాకు చిన్న యాక్సిడెంట్ లాగా అయ్యి డేట్లు స్కిప్ చేయాల్సి వచ్చింది. సో అందుకని చెప్పి నేను ఫిబ్రవరిలోకి మార్చుకునేటప్పుడు నేను చూడలా డేట్లు ఏ రోజు వెళ్దామనేది, అట్లాగేం చూడలా, ఏది పెడితే అది బుక్ చేసాను. కానీ తెలిసింది ఏంటంటే ఇక్కడ లాస్ట్ 3 రోజులుగా హంపి ఉత్సవాలు అని చెప్పి జరుగుతున్నాయి అంట ఫుల్గా. అందుకనే మనం ఆటోలో వచ్చేటప్పుడు కూడా రోడ్లన్నీ కూడా ఫుల్గా డెకరేషన్ చేస్తున్నాయి కదా. సో అందుకనంట మనం మంచి ఈవెంట్ని అయితే మిస్ అయ్యాం. రాత్రిపూట అయితే కనుక మంచి ప్రోగ్రాంలు అవన్నీ ఉన్నాయంట అక్కడ, స్టేజ్లు అవన్నీ కనిపిస్తున్నాయి. మొత్తం అంతా కూడా డెకరేషన్తో ఫుల్గా కనపడుతుంది. సో నేను మాత్రం అదొకటి మిస్ అయ్యాను. సో ఇక మన ట్రిప్ గురించి చూస్తే కనుక మనం మొత్తంగా హంపీలో 5 రోజులు ఉండబోతున్నాం ఇవాళతో కలుపుకొని. ఈ 5 రోజులు 5 ప్లేసులకి తిరగబోతున్నాను. ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో కాకుండా ఒక్కొక్క రోజుకి ఒక్కొక్క వీడియో చొప్పున మొత్తం 5 వీడియోలు వస్తాయి. మొత్తం అన్నీ కూడా చరిత్ర గురించి పూర్తి వివరాలతో. ఒకవేళ ఇంతకు ముందర మీరు హంపీ గురించి చూసినా, లేదా హంపీని డైరెక్ట్గా మీరే సందర్శించినా, మీరు విన్నటువంటి చరిత్ర అంతా కూడా చెప్పబోతున్నాను. చాలా ప్లేసులను అయితే కవర్ చేయబోతున్నాను. కొన్ని అయితే మెయిన్ వీడియోలోకి వస్తాయి, కొన్ని అయితే మెయిన్ వీడియోలోకి రాకుండా జస్ట్ షార్ట్స్ లాగానే అప్లోడ్ చేస్తుంటాను. అలానే షార్ట్స్ని కూడా చూడటం మర్చిపోమాకండి. అంతేకాకుండా మీరు ఇన్స్టాగ్రామ్లో ఫాలో అయితే కనుక షార్ట్స్ అనేవి, రీల్స్ అనేవి ఈజీగా మీకు కనిపిస్తాయి కదా. సో మన ఇన్స్టాగ్రామ్ పేజ్ని కూడా ఫాలో అవ్వండి. ఇప్పుడైతే ప్రస్తుతానికి పెద్దగా చేసేది ఏం లేదు, కొంచెం ఎన్విరాన్మెంట్ని ఎంజాయ్ చేసి, ఈ చల్లటి వెదర్ని ఎంజాయ్ చేసి, లైట్గా టిఫిన్ చేస్తే 10ంటికి చెక్-ఇన్ అవుతాను. ఆ తర్వాత కాటేజ్ అవన్నీ కూడా చూపించి ఇంకా ఈ వీడియోని ఎండ్ చేస్తాను. మధ్యాహ్నం నుంచి ఫస్ట్ వీడియోలో నేను విరూపాక్ష మందిరాన్ని చూపించాలనుకుంటున్నా. సో విరూపాక్ష ఆలయం, ఈ చుట్టుపక్కల ఉన్న పరిసరాలు ఇవన్నీ కూడా చూపిస్తాను ఫస్ట్ వీడియోలో. తర్వాత ఒక్కొక్క ప్లేస్ గురించి మళ్ళీ ఇంకా సపరేట్ వీడియోస్ అయితే వస్తాయి. ఫస్ట్ టైం ఒక వ్లాగ్ లాగా చేస్తానా. ఇప్పుడు వరకు ఏంటంటే వ్లాగ్యుమెంటరీస్ లాగా వచ్చాయి, వ్లాగ్తో పాటు డాక్యుమెంటరీ లాగా, ఆ ప్లేస్ గురించి డాక్యుమెంటరీ లాగా. కానీ ఈసారి మాత్రం సోలో ట్రిప్పు, వ్లాగు అన్నీ వస్తున్నాయి. సో కొత్తవి అన్నీ ట్రై చేస్తున్నాను, చూద్దాం. ఫైనల్గా అయితే రూమ్ దగ్గరికి వచ్చేసాం. ఇదిగోండి రూమ్ కూడా చూసుకోండి ఎలాగుందో. ఈ ప్రైజ్లో నాకైతే కనుక ఇది కొంచెం కంఫర్టబుల్గానే కనిపిస్తుంది. ఇది కాటేజ్ అనమాట. సో
చూడటానికి అయితే చాలా బాగుంది, నీట్గా ఉంది. ముందు మొత్తం అన్నీ కూడా డీసెంట్గా ఉన్నాయి. సో బెడ్ అవన్నీ కూడా చాలా బాగున్నాయి. వాష్రూమ్స్ కూడా చూపిస్తాను. సో క్లీన్గానే ఉన్నాయి చూడటానికి అయితే కనుక బాగుంది. షవర్ కూడా ఉంది. నాకైతే కనుక ఈ ప్రైస్లో కొంచెం ఇది రీజనబుల్గానే కనిపిస్తుంది. సో ఒకవేళ మీకు ఎవరికైనా కావాలంటే కనుక దీని లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఇంకా మనం చేయాల్సిందల్లా ఏంటంటే ఫ్రెష్ అయిపోవటం, చక్కగా మొత్తం హంపి మొత్తాన్ని ఎక్స్ప్లోర్ చేయటం. సో ఈ 5 రోజుల్లోనూ 5 వీడియోలు అయితే చేయబోతున్నాను. మొత్తం హంపి చుట్టుపక్కల ఉన్న ముఖ్యమైన ప్రదేశాలన్నింటినీ కూడా వీడియో తీయబోతున్నాను. సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. ఎందుకంటే నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. సో చూడొచ్చు. ఇక్కడితో ఉంటాను. మరి మధ్యలో అప్డేట్స్ ఇస్తూ ఉంటాను మన ఛానల్లో కానీ లేదా మన ఇన్స్టాగ్రామ్ పేజ్లో కానీ అప్డేట్స్ ఇస్తూ ఉంటాను. సో చెక్ చేయండి. ఉంటాను మరి, నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. సెలవు.